హాయ్ గైస్, వెల్కమ్ టు ఆటోమానియా. ఈ వీడియో వచ్చి కంప్లీట్ గా రీసెంట్ గా లాంచ్ అయిన సియరా ఈవీ గురించి. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్. సియరా అనేది టాటా మోటార్స్ కి అయితే ఒక లెగసీ ప్రోడక్ట్. అది ఫస్ట్ ఇండియన్ ఎస్యూవీ 1991 లో లాంచ్ అయింది. తర్వాత అన్ఫార్చునేట్లీ 2003లో అయితే అది డిస్కంటిన్యూ అయిపోయింది. అది మళ్ళీ 2020 ఆటో ఎక్స్పోలో అయితే చూపించారు ఈవీ కాన్సెప్ట్ లాగా. మళ్ళీ 2023 ఆటో ఎక్స్పోలో కూడా చూపించి, అలానే 2025 గ్లోబల్ ఎక్స్పోలో కూడా ఐస్ వర్షన్ చూపించారు. సో ఫైనల్లీ 2025 నవంబర్ 25 కి అయితే అది లాంచ్ అయిపోయింది. ఐస్ వర్షన్ లాంచ్ అయిన 6 months కి, అంటే లాస్ట్ మంత్ జూన్ 30కి ఈవీ వర్షన్ కూడా లాంచ్ అయిపోయింది. సో మనం దీని గురించి అన్ని మాట్లాడుకుందాం. ముందైతే ఎక్స్టీరియర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో సియరా ఈవీ ఎక్స్టీరియర్ వచ్చే ఫీచర్స్ ఇవన్నీ. సో డిజైన్ విషయానికి వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ సియరా ఐస్ వెహికల్ లానే ఉంటుంది. బట్ ఫ్రంట్ గ్రిల్ ఒకటి డిఫరెన్షియేట్ చేసేది రెండింటిని. ఇది ఈవీ కాబట్టి ఆఫ్ కోర్స్ మనకి క్లోజ్డ్ గ్రిల్ అయితే వస్తుంది. అండ్ ఈ డిజైన్ ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది 2023 ఆటో ఎక్స్పోలో. అప్పుడు చూపించిన కాన్సెప్ట్ కి మనకి ఇప్పుడు వచ్చిన ప్రొడక్షన్ వర్షన్ కి ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు. ఓన్లీ అలాయిస్ ఇంకా ఓవర్ వేమ్ అట్లా చేంజ్ అయింది అంతే. సో డైమెన్షన్స్ విషయానికి వచ్చేస్తే ఇది సెగ్మెంట్ లోనే మోస్ట్ స్పేషియస్ వెహికల్. సెగ్మెంట్ లో లాంగెస్ట్ వీల్ బేస్ ఉంది దీనికి. సో రియర్ లో మంచి స్పేస్ కూడా ఉంటుంది. సో ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే మనకైతే బై ఎల్ఈడి బూస్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఎల్ఈడి డిఆర్ఎల్ విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై సీక్వెన్స్ కూడా వస్తుంది. అట్లే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కూడా వస్తాయి. మనకి సియరా ఈవీలో 19-inch అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. ఈ అలాయ్స్ ఓన్లీ మీకు టాప్ అండ్ వేరియంట్ లో వస్తాయి. లో అండ్ వేరియంట్స్ లో మీకు డిఫరెంట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. బట్ బేస్ వేరియంట్ నుంచి అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో సియరా ఈవీలో కూడా మనకి ఒరిజినల్ సియరా సిగ్నేచర్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఆ సీ పిల్లర్ ఎఫెక్ట్ ఏదైతే ఒరిజినల్ సియరాలో ఉంటుందో అది ఇక్కడ కూడా ఉంటది. ఇంకా మనకి ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అలానే మనకి దీంట్లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. నాకు పర్సనల్ గా అయితే ఇవి అస్సలు నచ్చవు, ఎందుకంటే ప్రాక్టికల్ ఉండవు. అండ్ మనకి ఫ్రంట్ స్టోరేజ్ కూడా వస్తుంది. ఈ ఫ్రంట్ స్టోరేజ్ వచ్చేసి 35 liters ఉంటుంది, 55 liters ఉంటుంది. మనకి టాప్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ లో మాత్రం మనకి 35 liters ఉంటుంది. ఇంకా లోవర్ వేరియంట్స్ లో 55 liters ఉంటుంది. ఇంకా మనకి సియరా ఈవీలో పవర్డ్ టెయిల్ గేట్ అయితే వస్తుంది విత్ గెస్చర్ కంట్రోల్. సో దీంట్లో మనకి 622 liters బూట్ స్పేస్ ఉంటుంది. అట్లనే మనకి హిడెన్ రియర్ వైపర్ ఉంటుంది. మనం ఇది రేంజ్ రోడ్స్ లో చూస్తాం. మనం ఇప్పుడు ఒక వర్చువల్ వాక్ అరౌండ్ తీసుకుందాం సియరా ఈవీ ఎలా ఉంటుందో. ఇదైతే టాప్ అండ్ వేరియంట్ ఎంపవర్డ్ 75 kWh బ్యాటరీ తోటి వచ్చేది రియర్ వీల్ డ్రైవ్. సో ఎక్స్టీరియర్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో ఇంటీరియర్ విషయానికి వచ్చేస్తే దీంట్లో మనకైతే చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ టాటా కార్ ఇంటీరియర్ ప్రకారం. దీంట్లో మనకి 6-way పవర్ డ్రైవర్ సీట్ వస్తుంది విత్ మెమరీ అండ్ వెల్కమ్ ఫంక్షన్. ఇంకా మనకి ఇందులో 4-way పవర్డ్ కో డ్రైవర్ సీట్ అయితే వస్తుంది. సో పవర్డ్ కో డ్రైవర్ సీట్ ఉన్నప్పుడు మనకైతే బాస్ మోడ్ అయితే రాదు, అది లోవర్ వేరియంట్స్ లో వస్తుంది. హ్యారియర్ ఈవీలో మనకి పవర్డ్ బాస్ మోడ్ ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్లీ అది ఇక్కడైతే రాదు. ఇంకా మనకి థై సపోర్ట్ ఎక్స్టెండర్ అయితే వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఫీచర్. థై సపోర్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే మనకి ఫ్రంట్ లో అయితే వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. ఇంకా మనకి ఫ్రంట్ లో స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ అయితే ఉంటుంది విత్ స్టోరేజ్ స్పేస్ అండర్నీత్ ఇట్. రియర్ లో కూడా మనకి ఆర్మ్రెస్ట్ ఉంటుంది విత్ 2 cup holders. సీట్స్ అన్ని మనకి లెదర్ అపోల్స్ట్రీలో అయితే వస్తాయి. ఇంకా మనకి దీంట్లో 3 adjustable headrests కూడా ఉంటాయి. దీంట్లో తప్ప మనకి ఇంకే టాటా కార్ లో కూడా 3 adjustable headrests అయితే రావు. ఇంకా మనకి దీంట్లో చాలా ఫీచర్స్ వస్తాయి, లైక్ మల్టీమోడ్ ambient లైటింగ్, రియర్ విండో సన్షేడ్, రియర్ ఏసీ వెంట్స్, auto dimming IRVM, extendable 8-way sun visor with illuminated mirror, air purifier along with ionizer. ఈ అయనైజర్ అయితే మనకి ఫ్లోటింగ్ డస్ట్ పార్టికల్స్ అయితే రిడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే మనకి దీంట్లో సెగ్మెంట్ లార్జెస్ట్ పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది. దీన్ని టాటా వాళ్ళు పానోరామాక్స్ అంటారు. ఇది సెగ్మెంట్ లోనే లార్జెస్ట్ అనమాట. అలానే ఇందులో మనకి ఇంకా డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అయితే ఉంటుంది. సో మనం డిఫరెంట్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వచ్చేస్తే మాత్రం దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. హైలైట్ వచ్చేసి 3 screen సెటప్, అది ఎండ్ టు ఎండ్ 3 అటాచ్డ్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. స్క్రీన్స్ ఎక్కువ నచ్చిన వాళ్ళకి ఇదైతే వెరీ గుడ్ ఫీచర్. నాకు పర్సనల్ గా అయితే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మనకి దీంట్లో 12 speaker JBL సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది విత్ డాల్బీ అట్మోస్ సపోర్ట్. సో దీంట్లో మనకి ఒక సెంట్రల్ సౌండ్ బార్ ఉంటుంది. అండ్ అన్ని టాటా కార్ల లాగానే దీంట్లో కూడా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా మనకి దీంట్లో థియేటర్ ప్రో అనే ఫీచర్ ఉంటుంది. దానివల్ల మనం
క్యాబిన్ ని ఒక సినిమాటిక్ లౌంజ్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చే మనం పర్సనల్ స్క్రీన్ లో మనమైతే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మన ఫోన్ ని ఒక ఎయిర్ కన్సోల్ లాగా యూజ్ చేసుకొని మల్టిపుల్ గేమ్స్ అయితే ఉంటాయి. సో నాకు పర్సనల్ గా ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ కన్నా ఒరిజినల్ గా ఉన్న 2 స్క్రీన్ సెటప్ బాగా ఇష్టం. ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఒక ఆఫ్టర్ థాట్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా కనెక్టివిటీ అండ్ కన్వీనియన్స్ విషయానికి వచ్చేస్తే అన్ని టాటా కార్లలానే దీంట్లో కూడా మనకి IRA.EV కనెక్టెడ్ సూట్ అయితే వస్తుంది. దీంట్లో 70+ కార్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా 5G కూడా ఉంటుంది. అలానే మనకి RKDV సూట్ అయితే వస్తుంది. దాంట్లో నుంచి మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు, గేమ్స్ కూడా. ఇంకా మనం కార్ ని డ్రైవర్ కి తగ్గట్టు అయితే పర్సనలైజ్ చేసుకోవచ్చు. మనకి ఇంకా డ్రైవ్ కమాండ్ సెంటర్ అయితే ఉంటుంది. దాంట్లో నుంచే డ్రైవర్ అన్ని ఆపరేట్ చేయొచ్చు. లైక్ పుష్ స్టార్ట్ బటన్ అక్కడనే ఉంటుంది. టెర్రైన్ మోడ్ సెలెక్టర్, డ్రైవ్ మోడ్ స్విచెస్ అన్ని డ్రైవర్ కావాల్సిన అన్ని అక్కడనే కన్వీనియంట్ గా ఉంటాయి అనమాట. ఇంకా మనకి చాలా కన్వీనియంట్ ఫీచర్స్ అయితే వస్తాయి. లైక్ స్టోరేజ్ స్పేస్ అండర్ ఆర్మ్రెస్ట్, బాటిల్ హోల్డర్, వైర్లెస్ చార్జర్, ఇంకా అంబ్రెల్లా హోల్డర్ లాగా. ఇంకా మనకి వైర్లెస్ చార్జర్ తో పాటు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లో Type-C ప్లస్ USB 65 వాట్ ఫాస్ట్ చార్జెస్ అయితే వస్తాయి. దీనివల్ల మనం ల్యాప్టాప్స్ లేకపోతే ఇంకేమైనా గ్యాడ్జెట్స్ అయితే చార్జ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకా ఇన్బిల్ట్ నావిగేషన్ అయితే వస్తుంది. అలానే డ్రైవ్ పే ఫీచర్ కూడా ఉంటుంది, మనం ఎప్పుడైనా ఛార్జింగ్ చేసుకున్నప్పుడు పేమెంట్ చేయడానికి. అలానే మనకి హైపర్ HUD అయితే వస్తుంది. ఇది నార్మల్ గా అన్ని వేరే కార్స్ లాగా ఒక స్క్రీన్ పైన డిస్ప్లే అవ్వకుండా డైరెక్ట్ గా విండ్షీల్డ్ పైన అయితే డిస్ప్లే అవుతుంది. ఇంకా దీంట్లో స్పెషల్ ఫీచర్ వచ్చేసి డ్రైవర్ కి ఏదైతే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ టైం కి దాన్నే డిస్ప్లే చేస్తుంది. ఇంకా మనకి దీంట్లో EV రూట్ ప్లానర్ అయితే వస్తుంది. మనం ఒక డెస్టినేషన్ సెట్ చేసుకుంటే ఎన్ని అవర్స్ లో రీచ్ అవ్వచ్చు, ఏ లొకేషన్ వెళ్ళొచ్చు, ఎక్కడ చార్జ్ చేయొచ్చు అని అన్ని అదే ప్లాన్ చేస్తుంది. ఇంకా దీంట్లో మనకి డిజీ యాక్సెస్ అయితే వస్తుంది. లైక్ మనం స్మార్ట్ ఫోన్ అన్న, డిజిటల్ కీ అన్న, స్మార్ట్ కార్డ్ ఆర్ రిమోట్ కీ యూజ్ చేసి కార్ని అయితే ఆపరేట్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. మనకి డిజిటల్ కీ తోటి మనమైతే కార్ ని ఒక ఫార్వర్డ్ కి బ్యాక్వర్డ్ కి అయితే మూవ్ చేయొచ్చు. దాన్ని సమ్మన్ మోడ్ అంటారు. సేమ్ హ్యారియర్ EVలో ఏదైతే సమ్మన్ మోడ్ వచ్చిందో ఇక్కడ కూడా అదే వస్తుంది. మనం ఇంటీరియర్ కూడా ఒక వర్చువల్ టూర్ అయితే ఇద్దాం. సో క్యాబిన్ అయితే ఇట్లా ఉంటుంది. సో టాటా మోటార్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే విషయం అయితే సేఫ్టీ. వీళ్ళు ప్రతిసారి సేఫ్టీ విషయంలో ఏదో ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తారు. లాస్ట్ టైం సియరా ఐస్ లాంచ్ అయినప్పుడు కార్ టు కార్ క్రాష్ చేశారు, సియరా వర్సెస్ సియరా అని. సియరా EV లాంచ్ అయినప్పుడేమో 2 ట్రక్స్ మధ్యలో ఒక శాండ్విచ్ క్రాష్ టెస్ట్ అయితే చేశారు. సో సియరా రెండిట్లలో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అన్ని టాటా కార్స్ లానే దీంట్లో కూడా మనకి చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే వస్తాయి. దీంట్లో కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే స్టాండర్డ్ గా వస్తాయి ప్రతి వేరియంట్ లో. అలానే మనకి దీంట్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉంటుంది విత్ ఆటో హోల్డ్ ఫీచర్. మనకి దీంట్లో లెవెల్ 2 ADAS వస్తుంది విత్ 22+ ఫీచర్స్. దీంట్లో మనకి ఇంటెలిజెంట్ స్పీడ్ అసిస్ట్ కూడా ఉంటుంది. అండ్ మనకి 4 సైట్ అనే ఒక బ్లైండ్ వ్యూ సిస్టమ్ అయితే వస్తుంది. 4 వేస్ నుంచి ఎట్ సైడ్ నుంచి మన దగ్గరికి వెహికల్ వచ్చినా మనం అయితే తెలుసుకోవచ్చు. అలానే మనకి వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ అయితే వస్తుంది, యావాల్స్ అని. ఇంకా డ్రైవర్ డ్రౌజినెస్ సిస్టమ్, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సెన్సర్స్ కూడా వస్తాయి. దీంట్లో రివర్స్ అసిస్ట్ కూడా ఉంటుంది. అలానే అడాప్టివ్ ఫ్రంట్ అండ్ రియర్ టర్న్ కెమెరాస్ ఉంటాయి. ఫస్ట్ టైం డ్రైవర్స్ కి అయితే ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అలానే మనకి దీంట్లో పార్క్ అసిస్ట్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ గా కార్ పార్క్ చేసుకుంటే దానంతలో అదే మనం పార్కింగ్ స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే. ఇంకా మనకి దీంట్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అలానే హిల్ డీసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంకా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా వస్తాయి. దీంట్లో యూనిక్ ఫీచర్ వచ్చేసి 540 డిగ్రీస్ అరౌండ్ వ్యూ కెమెరా. ఇది ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అయితే బాగా ఉపయోగపడుతుంది. బేసిక్ గా బానెట్ కింద ఇంకో కెమెరా ఉంటుంది అనమాట. మనకి అండర్ నెత్ ట్రాన్స్పరెంట్ వ్యూ అయితే చూపిస్తుంది. ఇది EV కాబట్టి మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది EV ఫీచర్స్ గురించి. ఇది ఆల్మోస్ట్ హ్యారియర్ EV స్పెసిఫికేషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సియరా EVని కూడా యాక్టివ్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. దీంట్లో కూడా మీకు 75 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. సో బ్యాటరీ పైన మనకైతే లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఈ లైఫ్ టైం వారంటీ వచ్చేసి మనకి బ్యాటరీ పైన మన డెన్స్ ఉంటే మాత్రం అవైల్ అవ్వదు. సో ఇది ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి స్క్రాచెస్ పడకుండా, డెన్స్ పడకుండా చూసుకోవడం కష్టమని చెప్పాలి. ఆల్ వీల్ డ్రైవ్ వర్షన్ లో మనకైతే డ్యూయల్ మోటార్ సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మోటార్ వచ్చేసి 140 PS పవర్ ని జనరేట్ చేస్తుంది. బ్యాక్ మోటార్ వచ్చేసి 209 PS పవర్ ని జనరేట్ చేస్తుంది. పీక్ పవర్ వచ్చేసి అయితే మనకి 315 PS ఉంటుంది. ఒకటేసారి ఫ్రంట్ మోటార్, బ్యాక్ మోటార్ రెండు పీక్ పవర్ ని జనరేట్ చేయలేవు కాబట్టి పీక్ పవర్ వచ్చేసి 315 కే రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. ఇంకా పీక్ టార్క్ వచ్చేసి 504 Nm వరకు అయితే ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని ఓన్లీ క్వాడ్ వీల్ డ్రైవ్ వర్షన్ కే. ఇంకా మన క్వాడ్ వీల్ డ్రైవ్ వర్షన్ లో 624 km రేంజ్ అయితే వస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ లో మాత్రం మనకి 665 km వరకు అయితే రేంజ్ ఉంటది. సో రియర్ వీల్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 500+ కిలోమీటర్స్ అయితే పక్కా ఉంటది. సియరాకున్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇదైతే ఇండియాస్ ఫాస్టెస్ట్ కార్. ఇది బూస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు 0 to 100 less than 5.8 seconds లో అయితే చేస్తుంది క్వాడ్ వీల్ డ్రైవ్ వర్షన్ లో.
ఇంకా మనం మిగతా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 2 బ్యాటరీ ప్యాక్స్ లో వస్తుంది. ఒకటి 63 కిలోవాట్ అవర్, ఇంకోటి 75 కిలోవాట్ అవర్. 63 కిలోవాట్ అవర్ లో మనకైతే రియర్ మోటార్ వచ్చేసి 238 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. 75 కిలోవాట్ అవర్ బ్యాటరీకి మాత్రం 209 PS రియర్ మోటార్ అయితే వస్తుంది. ఇలా ఎందుకు అంటే వాళ్ళు వాడే సెల్ స్ట్రక్చర్ గానీ ఇంకా వాళ్ళు వాడే సెల్స్ గానీ అంతా మార్చిర్రు హ్యారియర్ రివీ లాగా కాకుండా. అది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో కూడా వచ్చేసి మనకైతే 6 టెరైడ్ మోడ్స్ అయితే ఉంటాయి సిమిలర్ టు హ్యారియర్ రివీ. బేస్ మోడల్ ఓన్లీ 4 ఉంటాయి. దీంట్లో కూడా మనకి వెహికల్ టు లోడ్ ఇంకా వెహికల్ టు వెహికల్ బై డైరెక్షనల్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. ఇంకా మనకి దీంట్లో ఒక ఇల్యూమినేటర్ రింగ్ వస్తుంది. వెహికల్ ఛార్జ్ అవుతున్నప్పుడు బ్యాటరీ కండిషన్ ని బట్టి ఇది డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ అయితే ఇల్యూమినేట్ చేస్తుంది. అలానే మనకి దీంట్లో అల్ట్రా గ్లైడ్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అన్ని టాటా కార్స్ లానే దీంట్లో కూడా సూపీరియర్ రైడ్ క్వాలిటీ అయితే పక్కా ఉంటది. ఇంకా మనకి దీంట్లో ఆఫ్ రోడ్ అసిస్ట్ కూడా వస్తుంది. ఇంకా దీంట్లో వచ్చే 7.2 కిలోవాట్ అవర్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకైతే కార్ ప్రైస్ లో రాదు. మనకి ఇంకా 50,000 అయితే అడిషనల్ గా పే చేయాల్సి ఉంటుంది దానికి. ఇంకా మనకి దీంట్లో 120 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటది. సో ఈ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసుకుని మనమైతే ఒక 15 మినిట్స్ లో 263 కిలోమీటర్ రేంజ్ అయితే టాప్అప్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్లీ మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 18.8 లాక్ నుండి 24.8 లాక్ వరకు అయితే ఉంటుంది రియల్ వీల్ డ్రైవ్ కి. మనకు ఆల్ వీల్ డ్రైవ్ కి వచ్చేసి ఇంకో 1.2 లాక్ అయితే అడిషనల్ గా పే చేయాలి. సో ఈ కార్ లాంచ్ అయినప్పటి నుంచి దీన్ని ఓవర్ ప్రైజ్ అంటున్నారు. మరి ఈ కార్ నిజంగానే ఓవర్ ప్రైజ్డా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోకి చెప్తా అంటున్నా. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.